ఇప్పుడు నేను మీకు కొన్ని తమిళ్ పాటలు తెలుగులో ఎలా రాశారు, ఎంత కాంపిటీటివ్‌గా రాశారు అన్నది నాకు తెలిసినంతలో చెప్తాను. ఈ చిన్న చిన్న న్యూయాన్సెస్ తెలుసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, మీకు చెప్తూ నేను కూడా నేర్చుకుంటున్నాను. మొదటగా మనం ఎప్పటినుంచో సినిమాలు, తమిళ్ సినిమాలు తెలుగులో డబ్బింగ్ అవుతున్నాయి. ఆ పాటల్ని కూడా తెలుగులో డబ్ చేస్తున్నారు. ముఖ్యంగా 'మణిరత్నం' సినిమాల్లోని తెలుగు పాటలు ఇప్పుడున్న జనరేషన్‌కి ఎక్కువ హిట్ అయినాయని చెప్పొచ్చు. సో, అందులోని పాటలు తీసుకొని నేను నాకు అర్థమైనది చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే కామెంట్ చేయొచ్చు. సో, 'సఖి' సినిమాలో వైరముత్తు రాసిన 'కాదల్ సడుగుడుగుడు', కాదల్ సడుగుడుగుడు కన్నె తొడు తొడు, ఈ పాటని వేటూరి అంతే ఛాలెంజింగ్‌గా తీసుకొని కాయిలో చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు అని రాస్తాడు. సో, ఇందులో ఈ పాటలో ఉన్న మీనింగ్ ఏంటంటే, ఎందుకు ఈ పాటని సెలెక్ట్ చేసుకున్నానంటే, ఇది ఇద్దరు లవర్స్ వాళ్ళకు లవ్ పట్ల ఉండే ప్యాషను అండ్ ప్లేఫుల్‌నెస్ ఈ పాట ద్వారా మనకి చెప్పే ప్రయత్నం చేస్తారు వైరముత్తు. సో, అంతే కాంపిటీటివ్‌గా వేటూరి ఇప్పుడు ఈ లవర్స్ అయితే ఎంత ప్లేఫుల్‌గా, ప్యాషనేట్‌గా ఉంటున్నారో, వీళ్ళు లిరికల్‌గా ఆ వాల్యూ ఇవ్వడానికి అంతే కాంపిటీటివ్‌గా, అంతే ప్లేఫుల్‌గా రాశారు అనేది అర్థమవుతుంది. ఇద్దరు తరాసులో నాకు సమంగా అనిపిస్తుంటుంది. అప్పుడప్పుడు కొన్ని పాటల్లో తమిళ్ కొంచెం ఎక్కువ, తెలుగు కొంచెం తక్కువ. ఇంకొన్ని పాటల్లో వేటూరి గారు కొంచెం ఎక్కువ ఎక్స్‌ప్రెసివ్‌గా ఇలాగ అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో, ఇలాగా ఈ పాటలో చెప్పినట్టు కాయి లవ్ చెడుగుడు. చెడుగుడు అంటే ట్రెడిషన్ అప్పట్లో కబడ్డీని చెడుగుడు అనేవాళ్ళు. సో, ఎలాగా ఈ లవర్స్‌ని కబడ్డీ ఆటతో ఇంత కాంపిటీటివ్ ప్లేయర్స్‌గా పోల్చారో, ఈ పాట రాయడంలో కూడా నాకు వేటూరి ఇంకా వైరముత్తు ఇద్దరు పదాలతో చెడుగుడు అన్నట్టుగా అనిపిస్తుంది. ఓకే. అంటే ఇద్దరు ఒక కాంపిటీటివ్ ఒక ప్లేయర్స్ లాగా అనిపిస్తారు ఈ పాటలు రాయడంలో. తమిళ్ ఒక రిచ్ లాంగ్వేజ్. సో, తెలుగు కూడా అంతే రిచ్ లాంగ్వేజ్. రెండు ఒక క్లాసికల్ లాంగ్వేజెస్‌గా పేరు పొందిన భాషలు. సో, మనం కొన్ని పాటలు సాధ్యమైనంత వరకు చర్చించే ప్రయత్నం చేద్దాం.